హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ ఒరిజినల్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందరిలో మేము ఉండాలి. ఇక ముందుగా ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. అలా చేస్తే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక ఈ వీడియోలో ఉపయోగించే పాత్రలు కానీ సన్నివేశాలు కానీ కేవలం కల్పిత పాత్రలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు. ఎవరు అయితే తప్పుగా అనుకోకండి. ఇక ఇవాల్టి వీడియో ఏంటంటే బస్ స్టాప్ లవ్ స్టోరీ పార్ట్ 14 అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. బుజ్జవ్వా, లేచినావా? బయటికి రా. అయ్యో, ఈ పిల్ల ఇంకా లేవలేదుగా. శృతి, ఓ బుజ్జవ్వా, లేమ్మా, లే. తెల్లారింది, లే అవ్వా. అబ్బా, ఏంటిదే నీ గోల పొద్దు పొద్దున్నే? అయ్యో, ఇంకెంతసేపు అంతావా అవ్వా? లేట్ అవుతుందిలే. ఈ టైం దాకా వంతారా అవ్వా? తెల్లారి ఎంతసేపు అవుతుంది? ఏమో కానీ ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చినావే నువ్వు ఇప్పుడు? ఏం పని మీద వచ్చినావు నా దగ్గరికి ఇప్పుడు? ఎందుకు లేపుతాను నన్ను? ఏం లేదు కానీ నువ్వైతే ఫస్ట్ లేచి ముఖం కడుక్కొని రెడీ కాపో. ఈరోజు మీ మమ్మను మీ డాడీ వస్తారంట, ఇందాక ఫోన్ చేసిర్రు. అదే నీకు చెప్దామని వచ్చి లేపుతాను. నువ్వేమో ఏమైంది, ఎందుకు లేపుతాను అని అంటాను నన్ను. అవునా, వస్తారంటనా ఈరోజు? ఎప్పుడు ఫోన్ చేసిర్రు? నాకు ఫోన్ చేయలేదుగా, మరి నాకేం చెప్పలేరు. ఇక నువ్వు కాలేజ్కి పోయినావని ఇక నీకు చేయలే కావచ్చు. నాకు మమ్మీ నిన్న చేసింది, చెప్పింది వస్తామే రేపు అని. అవునా, సరే సరే తీ మరి. గదే గదే, ఇక నీకు చెప్దామని, మళ్ళీ నువ్వు కాలేజ్కి పోతావు, రెడీ అవుతావుగా, అట్లని నిన్ను లేపి చెప్దామని వచ్చిన. సరే సరే కానీ జుట్టుకి కలర్ ఎప్పుడు వేసినవే? నిన్ననే వేసినావా? నిన్న మధ్యాహ్నమే వేసిన. అవునా, నీ అమ్మ మొత్తం పర్సుదానిలాగే కనబడుతున్నావు కానీ నెత్తికి కలర్ అయితే వాయి కానీ తాత చూసి నిన్ను ఫ్లాట్ అయింది కావచ్చుగా, మొత్తం నెత్తికి కలర్ ఓ సాల్తి, నువ్వైతే ఇక చెప్పామంటే ముచ్చట మస్తు చెప్తావు కానీ లేచి ముఖం కడుగుని చాయ్ తాగుదురా మరి. మళ్ళీ నాకు అవతల మస్తు పని ఉంది. ఇక వంట చేయాలి, తాతని ఏమన్నా తీసుకురమ్మని చెప్పాలి. మళ్ళీ అది ఇది అనే వరకు ఇక మా అమ్మోళ్ళు వస్తూనే ఉంటారు. అమ్మ ఈరోజు ఇక కాలేజ్కి పోవుడు లేదు కానీ ఇప్పుడే లేచి ఏం చేస్తా, జరసేపు బండని నన్ను పో, జరసేపు బండుకొని లేస్తలే. నువ్వైతే నీ పని చేసుకోపోనాడు, నన్ను డిస్టర్బ్ చేయకు, పడుకుంటా నేను. సరే సరే తీ మరి, పోతున్నా నేను ఇక. అట్లా జరసేపు అండి, తొందరలే. మళ్ళీ లేచి అదో పనో ఇదో పనో అందించుకుంటుండేవు. మాలెత్తగా నువ్వైతే పో, ఫస్ట్ ఈడ ఉర్రకపోనాడు, నన్ను వంట నీ ప్రశాంతంగా. సరే సరే పోతున్నా తీ. అరే కర్రోడా, నేను ఎందుకు రాలేదురా నువ్వు? అరే మా చిన్న బాపు వాళ్ళ ఇంట్లో దావత్ అయితే అటు పోయినరా. అవునా, నీకోసం మేము చాలాసేపు చూసినాం రా, ఇంకొస్తలేడేందిరా ఈడు అని. అవునారా? ఏం దావత్రా మరి? ఒడి బియ్యం దావత్ చేసిర్రా. అట్లనా, నిన్నంతా మరి మీ వాళ్ళతో ఫుల్ ఎంజాయ్ చేసినట్టున్నావుగా. మరిగా దావత్ అంతా ఎట్లుంటదిరా, మొత్తం రచ్చ రచ్చే. నిన్న ఇక నా పిల్ల ఫోన్ చేసినా కూడా దాని ఫోన్ కూడా లిఫ్ట్ చేయకుండా ఉన్నారా నేను. ఇక మొత్తం దావత్ అంతా అయిపోయిన తర్వాత ఇక నేను ఫోన్ చేసి మాట్లాడతా అంటే ఇక నన్ను ఒకటే వేసుకున్నదిరా. నైట్ అంతా ఒకటే తిట్టుడు నన్ను. ఇక నిన్న మొత్తం ఎంత ఎంజాయ్ చేసినా ఇక నైట్ అంతా ఒకటే లొల్లి లొల్లి, గొడవ గొడవ. ప్రశాంతంగా వండనీయలేదురా నన్ను. అవునుగా, నీకు శివగాడేంద్ర అప్పటి నుంచి అటే చూస్తాడు. అరే ఏమైందిరా, గప్పటి నుంచి గటే చూస్తాను? అరే ఏంటిదిరా కర్రోడా నీ బాధ? అరే నీకు ఎన్నిసార్లు చెప్పాలరా నన్ను కర్రోడా అనుకురా అనేసి? ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినరారా మీరు? మరి ఏంటిరా నీ బాధ? ఎందుకు ఉరుతాన్నవరా ఈడ? గద నా బాధ నాకుంటే ఏమో ఒకటే ఉరుతాన్నవు ఇందిరా. అరే ఏంటిదిరా నీ బాధ? అంతగానో ఏం బాధ ఉన్నదిరో నీకు? మీ పిల్ల గురించా? అవునుగా, ఈరోజు రానట్టుంది గారా. అవునరా, నేను కూడా అప్పటి నుంచి అదే చూస్తానా, ఇంకా రాలేదేంది అని. అదా సంగతి. మరి ఇక అప్పటి నుంచి నేను అదే చూస్తా అంటే గిడనేమో ఒకటే ఉరుతారు మీరు. అరే అయిన రోజు తొందరనే వస్తుంది గారా, ఈరోజు ఏమైంది ఇంకా రాలేదు? ఏమోరా, నేను అదే ఆలోచిస్తాను అప్పటి నుంచి. అరే ఏం కాదు తీరావు.
ఇలా ఆమెకేం పని ఉందో అందుకే రాలేదు కావచ్చు. ఏమో దానికే గంతగనం ఫీల్ అవుతాన్నవారా? ఏమో రాకపోతే ఎట్లనో అనిపిస్తుంది నాకు. ఇప్పుడు అర్థమైందారా నీకు? ఒక్కరోజు చూడకపోతేనే గింత విలవిల్లాడిపోతాను నువ్వు. అప్పుడేమో బాగా మాట్లాడితేగారా నన్ను. ఒక్కరోజు చూడకపోతే ఏమైతుందిరా అని అంటేవారా. మరి ఇప్పుడు నువ్వేం చెప్తానురా? మరి ఇప్పుడు నీకెట్లా అనిపిస్తుందిరా? అరే అవునరా, నిజమేరా, నాకు ఇప్పుడు అర్థమవుతుందిరా బాధ ఎట్లుంటుందో అని. మరి ఇక గంతే ఉంటుంది ఎవరికైనా. అరే ఏం కాదు తీరా, బాధపడకు. నువ్వు ముఖం ఎందుకురా అట్లా పెట్టినావు? అరే ఏం కాదు కానీ నువ్వైతే ముఖం మంచిగా పెట్టు ఫస్ట్. అరే నువ్వు అట్లా ఉండకురా, మాకు ఎట్లనో అనిపిస్తుందిరా. అగో బస్సు వస్తుంది, పా నడువు పోదాం. ఇక ఇవాల్టి వీడియో అయితే ఇదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక తర్వాతి వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన క్రేజీ ఫ్యామిలీ ఒరిజినల్స్. బాయ్ బాయ్.